సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. చాలా సీరియస్ అంటున్నారు మేడం. మా కొడుకుని ఇంటికి తీసుకొని వెళ్ళిపోండి అంటున్నారు. ఇప్పుడు మా ఇంటికి మా కొడుకు సీరియస్గా ఉన్నాడనే విషయమే తెలియదు ఆయనకి. ఏ తల్లికి కూడా ఈ కష్టం రాకూడదు మేడం. ఎన్టీఆర్ గాని రామ్ చరణ్ గాని ఏమైనా సినీ ఆటలు ఎంతమంది అయినా కూడా చూసినా నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. 23 వేదానంద చిన్న వయసులో క్యాన్సర్ బారిన పడ్డాడు. కాకపోతే ట్రీట్మెంట్ కి దగ్గర 65 లక్షలు ఖర్చు అవుతుంది అని కూడా అంటున్నారు. కానీ ఇప్పుడు లాస్ట్ స్టేజ్ లో ఉన్నారు అని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు కూడా బాధపడుతున్నారు. స్తోమత లేదు, మాకు అంత ఆర్థిక స్తోమత ఉండింటే ఈ పాటికి మా బిడ్డ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడేదేమో, నా బిడ్డ మీద ఆశలు వదులుకోవాల్సి వస్తుంది అని చెప్పి ఈ తల్లి అయితే చాలా బాధపడుతుంది. ఒక్కసారి ఈ తల్లితో మాట్లాడదాం. చాలా సీరియస్ అంటున్నారు మేడం. మా కొడుకుని ఇంటికి తీసుకొని వెళ్ళిపోండి అంటున్నారు. అందరూ ఏ తల్లిదండ్రులకు ఈ బాధ ఉండకూడదు. అందరూ చూసి ఊగుతూరు నా బిడ్డ అనుకోని ఏదో మాకు దాతలు ఏదో సాయం చేయండి స్వామి. నా బిడ్డ చాలా సీరియస్ పరిస్థితిలో ఉన్నాడు. మీ తమ్ముడు అనుకోండి, మీ తోడపుట్టి బిడ్డ అనుకోండి, వాని బాధ చూడలేకపోతున్నాం మేము. ఎంత మందులు వేసినా వాడు పైకి లేయటం లేదు. మీ తమ్ముడు అనుకొని, మీ తోన పుట్టిన బిడ్డ అనుకొని వాడిని అందరూ సహాయం చేయాలి స్వామి, అందరూ సహాయం చేయాలని కోరుకుంటున్నా నేను. అది ఒకటి తప్ప నా బిడ్డని కాపాడుకోవాలని నేను, ఇంకా తప్ప నాకు ఏమి వద్దు స్వామి. మీరు ఏదో ముందుకు వచ్చి సహాయం చేసే దాతలు ముందుకు రాండి, అంతే స్వామి నేను కోరుకుంటే. బాబుకి సడన్ గా క్యాన్సర్ వచ్చిందా, లేదా 2 months నుంచి ఫీవర్ ఇప్పటికీ తగ్గలేదు అని అంటున్నారు. ఏంటది? ఫస్ట్ జ్వరం వచ్చింది మేడం. జ్వరం వచ్చిన తర్వాత అక్కడ అంతా టెస్టులు చేసి మళ్ళీ చెప్పినారు క్యాన్సర్, ఏఎల్ఎం చాలా సీరియస్ అని చెప్పినారు. ఒక 70 లక్షలు 60 లక్షలు అవుతుంది అన్నారు. మేము అంత పెట్టుకున్న సోమతి మాకు లేక ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చుకున్నాము. కానీ ఎవరన్నా దాతలు సాయం చేస్తే మంచి హాస్పిటల్ చూపించుకొని నా బిడ్డ లైఫ్ చాలా ఉంది. వాని లైఫ్ అంత ఫైల్ అయిపోయింది. ఏదో మా కళ్ళ ముందర 10 ఏళ్ళు కానీ 5 ఏళ్ళు కానీ ఉంటాడని నేను అందరినీ కోరుకుంటున్నాను. ఏదైనా సాయం చేసే దాతలు వస్తే వాని ఒక 5 ఏళ్ళు దక్కించుకుందామని కోరుకుంటున్నాను స్వామి. నేను ఇంకంత తప్ప ఏమీ లేదు నాకు. ఇప్పుడు బాబు ఏ స్టేజ్ లో ఉన్నారు? లాస్ట్ స్టేజ్ అంటున్నారు మేడం. లాస్ట్ స్టేజ్ అయిపోయింది, ఇంకేం లేదు, ఇంటికి తీసుకుపోండి, బాబు బతికేది కష్టము అంటున్నారు. ఇక్కడ డాక్టర్లు అదే చెప్పేసినారు, పిల్లోడైతే బతికేది కష్టము, ఏఎంబిల్ క్యాన్సర్లు చాలా సీరియస్ అయిన క్యాన్సర్లు అంటున్నారు. అదే అందరూ చూసిన వాళ్ళ ప్రతి ఒక్కరు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు మీ బిడ్డ అనుకోండి, తల్లిదండ్రులు అందరూ సాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. ఏం చదివినాడు కొడుకు? కొడుకు బీటెక్ చేసినాడు. బీటెక్ అయిపోయిందా? అయిపోయింది, బీటెక్ అయిపోయింది. ఇంకా ఏదో జాబులు ట్రై చేసుకుంటా ఉన్నాడు, కానీ జాబులు ఏం రాలే. అంత లోపల ఇట్లా అయిపోయింది. అంతా కలిపి ఒక 2 నెలలు ఫీవర్ తో స్టార్ట్ అయింది. అంతా కలిపి 2 నెలలు అంటే ఎక్కువ జ్వరంలోనే ఇప్పుడు ఏఎంఎల్ అనే క్యాన్సర్ ఉంది అని చెప్పి తేలింది. కానీ చాలా సీరియస్ లాస్ట్ స్టేజ్. ఓకే, ఇప్పుడు మీ భర్తకు కూడా బాబుకి ఇట్లా అయిందని తెలిసే పెరాలసిస్ వచ్చిందని కూడా అంటే అది ముందే వచ్చింది మేడం మా ఇంటికి. ఇప్పుడు మా ఇంటికి మా కొడుకు సీరియస్ గా ఉన్నాడనే విషయమే తెలియదు ఆయనకి. కానీ బాగానే ఉంది అని చెప్తున్నాము. ఆయనకి చెప్తే ఆయన పడిపోతాడు. ఆయన ఇంత ముందే కాలు ఎడం చేయి పడిపోయింది. అప్పుడు కూడా చూపించినాము. ఇట్లా పిల్లోనికి ఇంత సీరియస్ అని అతనికి తెలియదు మేడం. బాగుందని చెప్తా, అంతే బాగుందని అతనికి చెప్తా ఉన్నాము. ఇంతవరకు అతనికి ఇంత సీరియస్ అని మేము చెప్పట్లేదు. ఎవరన్నా బంధువులు గాని తెలిసిన వాళ్ళు గాని ఏమన్నా సహాయం చేస్తాను ముందుకు వస్తున్నారా? ఎవరు రావడం లేదు మేడం మాకు. ఎవరు కూడా ఇంతవరకు ఎవరు రావటం లేదు మేడం. మాకు ఎవరు సహాయం ఏమి చేయలేదు మేడం. మూసిన కనులు మూసినిట్లే ఉన్నాడు, తెరచడం లేదు, అన్నం తినటం లేదు. ఏ సహాయం నాకు ఇంతవరకు అందలేదు. నా బిడ్డ ఏమైపోతాడా ఏమో అని అందరినీ కోరుకుంటున్నాడు. నేను నాకేమొద్దు, నా బిడ్డను తగ్గించండి చాలు. నా బిడ్డ బాగుంటే చాలంతే. ఒక 5-10 ఏళ్ళు బతికేవాడు 5 ఏళ్ళు బతికించండి చాలంతే.
నా బిడ్డ 5 ఏళ్ళు నా కళ్ళ ముందు ఉన్నారు చాలు, నాకు ఇంకేమీ వద్దు. నా బిడ్డ అసలు చాలా సీరియస్ బతకుడు అని చెప్పేస్తా అన్నారు. అంటే బోన్ మారిస్తే కొద్ది రోజులు ఉండవచ్చు అంటున్నారు. బోన్ మారిస్తే బోన్ లో పుట్టిందంట క్యాన్సర్. బోన్ మారిస్తే కొద్ది రోజులు మీ కళ్ళ ముందు ఉండొచ్చు అంటున్నారు. మాకు అంత శక్తి లేదు మేడం, మేము పెట్టుకున్నంత శక్తి లేదు. మేము బీదోళ్ళము, పిల్లలకి చదువులు అయిపోయినంత ఇంకా ఏ జాబ్లు లేవు పిల్లలకి. వాళ్ళ డాడీకి చూస్తే ఆయన పైకి లేడు, ఆయనకి చాలా బాధ ఆయన పరిస్థితి. మా అబ్బాయి మాత్రము సాయం చేయాలి, వాడిని అందరూ కలిపి కాపాడాల, వాళ్ళ బిడ్డ అనుకోవాలి అంతే. ఎవరైనా దాతలు ఎవరైనా ఉన్నారా? ఇన్ఫార్మ్ చేసినారా అసలు దాతలకి? మేము ఇంతవరకు ఎవరికి చేయలేదు. మా ఊరోళ్ళు చేసినాం మేడం, ఎవరు రెస్పాండ్ కాలేదు. చెప్పినాం మేము మా పిల్లోనికి చాలా సీరియస్ గా ఉంది, ఇట్లా ఏమన్నా చేయండి అని చెప్పి అక్కడ అన్ని ఎత్తి ఇచ్చినాం, చూసినాము. అసలు వాళ్ళు ఇంతవరకు ఫోన్లు చేయలేదు, ఎవరు ఏం మాట్లాడలేదు. ఫ్రెండ్స్ గానీ ఏమన్నా పరామర్శించడానికి రావడం? అదే ఒక అబ్బాయి ఇక్కడికి పంపించినాడు మీతో, నవీన్ అనే అబ్బాయి. నేను ఇట్లా మీకు సాయం చేస్తానమ్మా వీడియోలతో మాట్లాడని చెప్పి నవీన్ అనే అబ్బాయి నాకు ఇక్కడికి హాస్పిటల్కి పంపించినాడు మేడం. ఎన్టీఆర్ గాని రామ్ చరణ్ గాని ఏమైనా సినీ ఆటలు ఎంతమంది అయినా కూడా చూసినా ఏ తల్లికి కూడా ఈ కష్టం రాకూడదు మేడం, ఏ తల్లికి కూడా ఈ కష్టం రాదు. 5 ఏళ్ళు బతికించినా నాకు చాలు, నా కళ్ళ ముందర నా బిడ్డ 5 ఏళ్ళు తిరిగితే చాలు. ఇక్కడ అది కూడా బతకుడు అనేసినారు. అందువల్ల ఒక 5 ఏళ్ళు నా కళ్ళ ముందు ఉన్నా నాకు చాలు అనిపిస్తుంది మేడం. నా బిడ్డ కడుపు కోత, నాకు వాడిని కష్టపడి 4 ఇళ్ళు ఇది చేసుకొని పెంచుకున్నా మేడం నేను నా బిడ్డలను. మాకు తిండి లేకపోయినా ఆస్తి లేకపోయినా నా బిడ్డలు కష్టపడి చదివించుకొని ఈ స్థాయికి పెట్టా. ఏ ఆస్తులు లేవు, ఏ భూములు లేవు, నా బిడ్డకు బాగా అయితే చాలు అంతే, ఇంకేమి వద్దు మేడం మాకు. నా బిడ్డకు సాయం చేస్తే చాలు. మీ బాబుకి ఏమీ కాదు, మంచిగా లేచి ఆరోగ్యంగా నీ ముందర తిరుగుతాడు. ఎందుకంటే నీ బాధ దేవుడు కూడా అర్థం అవుతుందమ్మా. ఏ తల్లికి కూడా ఈ కష్టం రాకూడదు మేడం, ఏ తల్లికి కూడా ఈ కష్టం రాదు. కళ్ళ ముందర బిడ్డ అన్నం తినలేడు, నీళ్లు తాగలేడు, నడచలేడు. ఎత్తుకొని పోతున్నాం మేడం, బాత్రూమ్ అన్నిటికీ చేతుల మీద ఎత్తుకొని పోతున్నాం మేడం. ఏ తల్లి ఆడ చూసుకొని తట్టుకోలేకపోతున్నా మేడం, నేను ఆడ చూసి తట్టుకోలేకపోతున్నా మేడం. అన్ని ఈ వీడియో చూసి దాతలు ఎవరైనా ఉంటే ఈ తల్లి కడుపు కోతనైతే తీర్చాలని అనుకుంటున్నాను. 10 ఏళ్ళు లేకపోయినా ఒక 5 ఏళ్ళు కనీసం నా బిడ్డ నాతో ఉంటే చాలు, తిరిగితే చాలు, నాతో ఉంటే చాలు అని అంటున్నారు. అమ్మ మీ పెద్ద బాబు ఉన్నాడమ్మా? పెద్ద పిల్లోడు ఉన్నాడు మేడం. ఒకసారి మాట్లాడదామా? సార్ ఎలా ఉంది ఇప్పుడు బాబుకి? కొంచెం సీరియస్ గానే ఉంది మేడం. కొంచెం హాస్పిటల్లో చూస్తున్నారు, ఎవరైనా దాతలు సాయం చేస్తే చూపించుకుందామని. మా అమ్మ ఇట్లా బాధపడతా ఉంది, నాకు కూడా ఇద్దరం బాగానే కలిసి ఉన్నాము, సడన్ గా ఇట్లా అయిపోయింది. ఎవరన్నా సాయం చేస్తే ఫోన్ నెంబర్ ఉంది నాది, టి మహేందర్ బాబు. నా ఫోన్ పే నెంబర్ 9676833852. డాక్టర్ తో మీరు మాట్లాడ, పెద్ద డాక్టర్లతో ఎవరితో మాట్లాడినారా? మాట్లాడినాం మేడం, అదే వాళ్ళు ట్రై చేస్తున్నాము అన్నారు మేడం. సోను సారు, ఇంకా ప్రభాస్ సారు, మహేష్ సారు వాళ్ళంతా ఉన్నారు కదా, వాళ్ళు ఎవరన్నా కొంచెం మాకు సాయం చేస్తే మా అమ్మకి, నాకి, అందరికి వాళ్ళకి రుణపడి ఉంటాం మేడం. ఇప్పుడు డాక్టర్ ఏమంటున్నారండి, ఎంత అవుతుంది ట్రీట్మెంట్ అంటున్నారు వాళ్ళు? కొంచెం అమౌంట్ 60-70 lakhs అవుతుంది మేడం. సెయింట్ జేమ్స్ లో అడిగింటే 60-70 lakhs అవుతుంది, మీ పిల్లోని మేము ఒక 8 years 9 years బతికించగలము అంత పెట్టుకుంటే అని చెప్పినారు మేడం. ఇప్పటికి మదనపల్లిలో ఒక 50,000 ఖర్చు పెట్టినాము, తర్వాత సెయింట్ జేమ్స్ లో ఒక 3 దాకా ఖర్చు పెట్టినాము. ఇంకా ఉన్న అమౌంట్ అంతా అట్లా అయిపోయింది. నేను ఏదో చిన్న జాబ్ చేసుకుంటాను మేడం, అది మా అమ్మ మా నాయనకి ఇట్లా, మా నాన్నకు కూడా బాగాలేక అయిపోయింది పెరాసిస్ వచ్చి. ఇంకా నా డబ్బులు వచ్చేదంతా ఇంటికే చేసినాను, అది సరిపోలేదు మేడం. క్యాన్సర్ ఇంకా అమ్మకి ఏం తెలీదు, ఇంటికాడ ఉంటది. ఇంకా చిన్న జాబ్ వల్ల నేను చేసి వాళ్ళ ఖర్చులకి వేసేవాడిని. ఇంకా మాకు ఎక్కువ అయిపోవడంతో నా వల్ల సాధ్యం కాలేదు మేడం. సెయింట్ జేమ్స్ లో అయితే చెప్పింటే 60-70 lakhs పెడితే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేస్తాము, మళ్ళీ మీకు ఒక 10 years వరకు బతికిస్తాము అన్నారు మేడం.